అల్ట్రా పెయింట్స్ తో చెరి రంగుల వెలుగులు నింపేద్దాం. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. పాలిటిక్స్ లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ప్రజా ఉద్యమాలు చేయాలి, ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపట్టాలి, నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రతి సమస్యను హైలైట్ చేసి పోరాటం చేయాలి. ఇవన్నీ కుదరకపోతే ఆఖరి ఆప్షన్ పాదయాత్ర. తెలుగు రాష్ట్రాల్లో అయితే పాదయాత్రల అధికారానికి రాజమార్గంలా మారాయి. కానీ ఇవేమీ చేయకుండానే తమిళనాడులో విజయ్ సూపర్ సక్సెస్ అయ్యాడు. అదెలా? విజయ్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? లెట్స్ వాచ్. 100 కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తేనే పీఠం దక్కుతుందా? రోడ్ల మీద ధర్నాలు చేస్తేనే జనం నమ్ముతారా? పాతకాలపు రాజకీయ వ్యూహాలకు కాలం చెల్లిందా? తమిళనాడులో విజయ్ చేసిన మ్యాజిక్ ఏంటి? 2 డిఎంకేల కంచు కోటలను దళపతి ఎలా కూల్చగలిగారు? రాజకీయాల్లో ఎంట్రీతోనే అదరగొట్టాడు విజయ్. టీవీకేను స్థాపించిన 2.5 ఏళ్లలోనే అధికారం దక్కించుకున్నాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం 108 స్థానాలు సాధించింది. మ్యాజిక్ ఫిగర్కు 10 స్థానాల దూరంలో నిలిచిపోయింది. మ్యాజిక్ ఫిగర్ దక్కకపోయినా అధికారం దక్కడం ఖాయమే. ఎంట్రీలోనే విజయ్కు సక్సెస్ ఎలా దక్కిందనేది పొలిటికల్ పండిట్స్ను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సంప్రదాయ రాజకీయాలు చేయకుండా కొత్త తరహాలో వెళ్లడమే సక్సెస్కు కారణమనేది ఎక్స్పర్ట్స్ నుంచి వినిపిస్తున్న సమాధానం. గురి చూసి కొట్టడం ఒక ఎత్తు, కొట్టేదాకా గురి ఎవరికో తెలియకుండా చేయడం మరో ఎత్తు. తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ సరిగ్గా అదే చేశాడు. పెద్దగా హడావిడి లేదు, భారీ పాదయాత్రలు లేవు, కానీ ఫలితం మాత్రం అదిరిపోయింది. తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే పేరు మారుమ్రోగుతోంది, అదే దళపతి విజయ్. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన దగ్గర నుంచి ఫలితాలొచ్చే వరకు ఆయన వేసిన ప్రతి అడుగు ఒక వ్యూహం అంటున్నారు పరిశీలకులు. సుదీర్ఘ పాదయాత్రలు, ప్రతిరోజు ధర్నాలు చేయాలి, నిత్యం సభలు పెట్టాలి అనే పాత ఫార్ములాను విజయ్ పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం సోషల్ మీడియానే తన సైన్యంగా మార్చుకుని డిఎంకే కోటలను పిండి పిండి చేసేశాడు. 108 సీట్లు సాధించి సీఎం పీఠం దిశగా విజయ్ వేస్తున్న అడుగులు చూస్తుంటే పొలిటికల్ పండిట్స్ మైండ్ బ్లాక్ అవుతోంది. క్షేత్రస్థాయిలో కేడర్ లేకపోయినా కేవలం తన ఇమేజ్, యూత్ ఫాలోయింగ్తో జనం నాడిని పట్టుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. దీనికి తోడు అటు ద్రావిడ సిద్ధాంతాన్ని, ఇటు మోడర్న్ పాలిటిక్స్ని మిక్స్ చేసి విజయ్ వడ్డించిన పొలిటికల్ డిష్ తమిళ తంబిలకు బాగా నచ్చేసింది. ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నా ఎక్కడా సంయమనం కోల్పోకుండా చప్పున నీళ్లు చల్లినట్టుగా తన పని తాను చేసుకుని పోయారు దళపతి. దీంతో డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి దిగ్గజ పార్టీలకు గట్టి స్ట్రోక్ ఇచ్చాడు విజయ్. తెలుగు రాజకీయాల్లో అధికారంలోకి రావాలంటే పాదయాత్రలు చేయాలి, బస్సు యాత్రలు చేపట్టాలి, నిత్యం ప్రజలతో సంబంధాలు పెట్టుకోవాలనే సంప్రదాయ పాలిటిక్స్ ఇంకా చెల్లుబాటులో ఉన్నాయి. ఇప్పుడు విజయ్ సక్సెస్ ఫార్ములా ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. పార్టీ పెట్టిన 27 నెలల్లో అధికారం చేపట్టిన విజయ్ను చూస్తుంటే భారతదేశ రాజకీయాలే కొత్త పాఠం నేర్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. అయితే ఈ విజయం కేవలం గ్లామర్ వల్ల వచ్చిందా, లేక మార్పు కోరుకున్న జనమిచ్చారా అనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తుంది. ఏదేమైనా ఒక స్టార్ హీరో ఎలాంటి హంగామా లేకుండా వచ్చి కోటలు బద్దలు కొట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మిగతా పార్టీలకు కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిదేనని అంటున్నారు విశ్లేషకులు. పాదయాత్రలకే ఓట్లు రాలుతాయన్న నమ్మకాన్ని విజయ్ బద్దలు కొట్టారు. మరి దళపతి పాలన తమిళనాడు తలరాతను ఎలా మారుస్తుందో చూడాలి.